కాకుండా వేరే చోట కూడా ఉంది నాది అక్కడ కూడా. మీరు పొద్దున పూట ఇప్పుడు తగ్గిపోయారు, నాకే లేట్ అయింది. స్వయం వెలిసింది సార్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎప్పటి నుంచో ఉందండి స్వామివారు. అయితే మేము మామూలుగా స్వామివారిని చూసి ఒక రేకులు వేద్దాం అనుకున్నాం. ఈ స్థలం కల దాత వచ్చేసి మీరు ఎట్టగా పనిచేస్తున్నారా బాబు, మేము ఇటుక సిమెంట్ అన్ని ఇప్పిస్తాను, గుడి కట్టండి రా బాబు అంటే 4 ఏపులు 4 పిల్లర్లు వేసి స్లాబ్ వేసాం సార్. ఈ లోపల దాతలు ఆ దాతలు ఈ దాతలు వచ్చేసి డబ్బులు ఇస్తుంటే స్వామివారికి ఇక్కడ స్లాబ్ వేసి చుట్టూ ప్లాస్టింగ్ చేసి అన్ని చేసేవాడిని. ఒక సెంటు స్థలం కూడా లేదు స్వామివారికి. దాతలు ఇస్తేనే ఒక 12 సెంట్ల స్థలం కొన్నాం సార్. ఈ చిల్లకల్లు అండి, రామ్కో క్వార్టర్స్ పక్కన అండి, కుండ రోడ్డు అంటారు ఇంకా స్వయంభూ వెంకటేశ్వర స్వామి. అయితే అన్ని దాతలు ఎత్తుంటే ఇవన్నీ చేసాం సార్. 12 సెంట్ల స్థలం కొన్నాం, స్వామివారి పేరే పెట్టాం. ఇక దాతలు రోజు వస్తూనే ఉంటారు, ఏమన్నా మొక్కులు ఉంటే మొక్కుబడి చెల్లించుకుంటారు సార్. ఇక్కడ ప్రతి శనివారం జనం ఫుల్గా వస్తారు, మిగతా నెలలో వచ్చి పోతుంటారు, దండం పెట్టుకుని పోతారు సార్. ఇక్కడ రాయలస్వామివారి గుడి ఉంది సార్ పక్కనే. ఆ స్వామివారి కాడ కూడా పిల్లలైన వాళ్ళు మొక్కుంటే పిల్లలు పుడుతున్నారు, మరి అంటే పెళ్లి కాని వాళ్ళు వచ్చి పూజలు చేస్తే పెళ్లి అవుతుంది, జాబులు కావాలన్న వాళ్ళకి జాబులు దొరికినాయి సార్ ఇక్కడ. ఇట్లా చాలా స్వామివారి కాడ బాగా అనుకూలంగా అవుతుంది సార్. కాకపోతే దాతల కంటే కొంచెం ఈ రోడ్డు మొన్నటిదాకా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడే కొంచెం మట్టి పోపించారు, నీట్గా ఉంది సార్. తర్వాత చిలకల దాతలు కూడా ఇక్కడ జగ్గేపేటోడు కానీ అందరూ వస్తున్నారు, బాగానే వస్తున్నారు భక్తులంతా, బాగానే జరుగుతుంది స్వామివారికి. స్వామివారికి ఇంతకుముందు ఇక్కడ గేట్లు లేవు సార్. ఈ గేట్లు పెట్టముందు ఏమైందంటే సార్, స్వామివారి వచ్చి ఆ స్వామివారి చుట్టూ చుట్టేసుకుని పండుకోవడం జరుగుతుంది సార్. భక్తులు వచ్చేసి భయపడుతున్నారనేసి ఒక దాత గేట్లకి డబ్బులు ఇస్తే ఈ గేట్లు పెట్టేది జరిగింది సార్. చాలా మంది భక్తులు భయపడుతున్నారనేసి ఈ స్టీల్ గేట్లు పెట్టడం జరిగింది సార్. స్వామివారి మళ్ళీ మమ్మల్ని చూసేసి అక్కడి నుంచి అంటే మాయమై వెళ్ళిపోతారు స్వామివారు, మరి కనిపించడం మళ్ళీ. చాలా మంది ఏరియా అడుగుతుంటే స్వామివారి వాళ్ళందరూ కూడా అక్కడ నాగ స్వామివారి గుడికాడ కూడా ప్రతిష్ట ఇవ్వడం జరుగుతుంది సార్. చాలా మంది భక్తులు కూడా అలా జరిగింది సార్. చాలా మందికి కూడా కనిపించరు, స్వామివారు కనిపిస్తారు. నాగుల చవితి రోజు కనిపిస్తారు, మిగతా వారం శుక్రవారం కానీ శనివారం పూట కూడా కంపల్సరీగా స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ గ్యారంటీగా జరుగుతుంది సార్ అది. అయితే సార్ స్వామివారిని ఇంకా డెవలప్మెంట్ చేయాలనుకున్నాం సార్. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ సాయం వాళ్ళు చేయగలిగితే స్వామివారిని ఇంకా ఈ పైన శిఖరం కట్టించి గోపురం కట్టించేసి చుట్టూ ప్రారి కూడా దాతలు ముందుకు వస్తే ఇది చేయాలనుకుంటున్నాం సార్. వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా నెంబర్ కూడా ఇస్తాం సార్. 9912485602 సార్. నా పేరు ఏడుకొండలు సార్.